ప్రతి ఒక్కరికి కూడా ఒక కథ ఉంటుందని నేను నమ్ముతాను. నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సుధీర్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సుధీర్ నాకు దేవుడిచ్చిన తమ్ముడు అండ్ నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఎలా అబ్బా ఇంత మాట్లాడుతూ ఇంతమంది మనుషుల్లో ఇంపాక్ట్ చేసుకుంటే, ఇందాకే చెప్తున్నాను సుధీర్ వాళ్ళ వైఫ్కి, తను సరస్వతి పుత్రుడు. 100 ఏళ్ళైనా సరే సరస్వతి ఉందంటే మనకు తోడుగా ఎక్కడికి వెళ్ళినా సరే బ్రతికేస్తామని చెప్పి. సో ప్రతి ఉమెన్ కూడా నేను అదే కోరుకుంటున్నాను, మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీయాలి. సరస్వతి ఉందంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది. మన చేతిలో ఉన్న పనిని మాత్రమే నమ్ముకోండి. అది ఏ వృత్తి అయినా సరే. నా పిల్లలకి నేను చెప్తాను, బాత్రూమ్ కడిగేదైనా సరే నీట్గా కడగడం నేర్చుకో. ఆ పని ఇంకొకరు వచ్చి చెయ్యొద్దు, మళ్ళీ వేలు పెట్టి చూపించద్దు. ఏ పని చేసినా సరే 100% డెడికేషన్గా ఇంకొకరు వచ్చి మళ్ళీ ఈ పని ఏంటి సరిగ్గా లేదు అని చెప్పొద్దు. అలా నేర్చుకోండి ఏ పని నేర్చుకున్నా. అండ్ పిల్లలకి కూడా అలానే చెప్పండి. ఈ పనులలో చిన్న పని, పెద్ద పని, గొప్ప పని, గొప్పవాళ్ళు, గొప్ప మనుషులు అంటే లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఇంటికి వెళ్ళినప్పుడు మన వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, వాళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్సే మనం ఎంత గొప్ప వాళ్ళమని తెలుస్తుంటుంది. కోట్లున్నా సరే ఇంట్లో సుఖం లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎంత వియర్డ్గా ఉంటుంది తెలుసా? అందరూ అనుకుంటుంటారు డబ్బుల్లోనే సుఖం ఉంటుంది అని చెప్పి. అది పక్కకు పెట్టండి. డబ్బుల కంటే ఇంపార్టెంట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇవి ఉంటే చాలు, మనం బ్రతుకుతాము.